హాయ్ హలో అండి. అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 31. రీచా జాన్వి వైపుకు తిరిగి, జాను అవసరమైనవన్నీ తీసుకొచ్చావు కదా అని అడిగింది. అవును, అతనికి అవసరమైనవన్నీ ఎలా మర్చిపోతాను, 3 సార్లు చెక్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చాను అని జాన్వి అంది. ఆమె మనసులో చిన్నపాటి ఉత్సాహం ఉంది. దాదాపు 6 నెలల తర్వాత ఈ రోజు అతన్ని చూడబోతుంది. ఇద్దరూ అలాగే ఎదురు చూస్తూ కూర్చున్నారు. కానీ గంట గడిచిపోయినా వారిని లోపలికి అనుమతించలేదు. హలో మేడం, గంట అయింది, ఇప్పుడైనా దయచేసి కలవనివ్వండి అని రీచా అసహనంగా అంది. అప్పుడే అక్కడికి హాస్పిటల్ సిబ్బంది వచ్చాడు. ఈ రోజు ఇన్స్పెక్షన్ జరుగుతుంది, కాస్త వేచి ఉండాలి, వేచి ఉండకపోతే వెళ్ళిపోవచ్చు అని అతను నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు విన్న రీచాకు కోపం వచ్చింది. మేము ముందే సమాచారం ఇచ్చి వచ్చాం కదా, ఇలా ఎలా మాట్లాడుతున్నారు అని ఆమె కోపంగా అడిగింది. అప్పుడే జాన్వి ఆమె చేయి పట్టుకుని మళ్ళీ కూర్చోబెట్టింది. రీచా, వద్దు ప్లీజ్, గొడవ పడకు. గతసారి కూడా నేను వీళ్ళతో వాదించాను, దాంతో నన్ను అతన్ని కలవనలేదు. నిజంగానే రాత్రి 12 గంటల వరకు ఈ హాస్పిటల్ ముందు నిలబడ్డాను. ఎంత బాధ అనిపించిందో, అయినా సరే లోపలికి నన్ను పంపలేదు. ఈసారి మాత్రం నేను అతన్ని తప్పకుండా కలవాలి. దయచేసి నువ్వు గొడవ పెట్టుకోవద్దు అని జాన్వి వేడుకుంది. ఆమె కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు మెదిలయ్యి. ఆ కన్నీళ్లు చూసి రీచా మనసు కరిగిపోయింది. తన కోపాన్ని అంచుకుని మౌనంగా కూర్చుంది. అదే సమయంలో సిద్ధార్థకు మెలకువ వచ్చింది. అతని ఫోన్ నిరంతరం మోగుతూనే ఉంది. అతని ఫోన్ ని చేతిలోకి తీసుకుని పక్కకు చూశాడు. కానీ జాన్వి ఎక్కడ కనిపించలేదు. బహుశా వాష్రూమ్ లో ఉంటుందేమో అని అనుకుని మళ్ళీ ఫోన్ చూడటం ప్రారంభించాడు. అందులో చాలా కాల్స్, మెసేజెస్ ఉన్నాయి. కానీ ఈ క్షణంలో ఎవరికి స్పందించాలనే మనసు అతనికి లేదు. ఒకసారి ఒళ్ళు విరుచుకుని వాష్రూమ్ గది వైపుకు చూశాడు. లోపల నుంచి ఎలాంటి శబ్దము వినిపించలేదు. అతనికి కాస్త అనుమానం వచ్చింది. లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. జాన్వి అని పిలిచాడు. ఎలాంటి సమాధానం రాలేదు. జాన్వి, లోపలున్నావా అని ఈసారి కాస్త గట్టిగానే అడిగాడు. అయినా నిశ్శబ్దమే. అతనికి ఆందోళన మొదలైంది. మెల్లగా తలుపును తోశాడు. అది తాళం వేయకపోవటంతో వెంటనే తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఒక్కసారిగా కలవరపడ్డాడు. వెంటనే బయటకు వచ్చి ఆమెకు ఫోన్ చేశాడు. కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ లో ఉంది. ఫోన్ ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్ళిపోవటం ఆమెకు అలవాట ఏంటి అని సిద్ధార్థ్ చిరాగ్గా అనుకుని ఫోన్ ని మంచంపై విసిరేశాడు కోపంగా. అప్పుడే టేబుల్ పైన ఉన్న ఒక చిన్న కాగితం అతని దృష్టిలో పడింది. ఆ కాగితం పక్కనే కొంత డబ్బు కూడా ఉంది. అది చూసి అతను ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ చీటీని చేతిలోకి తీసుకుని నెమ్మదిగా చదవడం మొదలుపెట్టాడు. అందులో ఇలా ఉంది: ప్రియమైన సార్, నిన్న మీరు నాకు చేసిన సహాయానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న రాత్రి హోటల్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. ప్రస్తుతం అంత మొత్తం మీకు చెల్లించే స్తోమత నా దగ్గర లేదు. అందుకే నా దగ్గర ఉన్న 5,000 ఇక్కడ ఉంచుతున్నాను. మిగిలిన మొత్తాన్ని నా జీతం నుంచి తీసేయండి. బాయ్ సార్ అని ఉంది. ఆ ఉత్తరం చదివిన సిద్ధార్థ్ క్షణం పాటు ఆశ్చర్యపోయాడు. ఒక రాత్రికి నాకు డబ్బులు చెల్లించాలని అనుకుంటుందా? నిజంగానే 5,000 రూపాయల నా విలువ? ఆ ఆలోచనతోనే అతని కోపం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. జాన్వి, నీకింత ధైర్యం ఎలా వచ్చింది అని పళ్ళను బిగిస్తూ చేతిలోని ఉత్తరాన్ని గట్టిగా నిలిపేశాడు కోపంతో. ఆవేశంతో ఎదురుగా ఉన్న టేబుల్ ను బలంగా తన్నాడు. అది ముందుకు జారిపోయి గోడను బలంగా ఢీకొట్టింది. మిస్ జాన్వి, దీనికి నువ్వు తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే అని కోపంతో రగిలిపోయాడు. ఆ ఉత్తరాన్ని పారేయబోతూ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏమనిపించిందో ఏంటో తెలియదు గాని దాన్ని మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. వెంటనే మంచంపై ఉన్న తన డ్రెస్ ని తీసుకుని ఆవేశంగా హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు అతను ఇంటికి కూడా వెళ్ళలేదు. నేరుగా ఆఫీస్ కి చేరుకున్నాడు. క్యాబిన్ లోకి వెళ్లే సమయంలో జాన్వి డెస్క్ వైపుకు చూశాడు. అది ఇంకా ఖాళీగానే ఉంది. అది చూసి అతని కోపం మరింత పెరిగిపోయింది. వెంటనే నేహాకు ఫోన్ చేశాడు. నేహ, వెంటనే నా క్యాబిన్ కి రా అని గట్టిగా అన్నాడు. కొద్దిసేపటికి నేహ తలుపు తట్టింది. లోపలికి రావడానికి ముందు అద్దంలో తన మేకప్ ను ఒకసారి సరి చేసుకుని చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టింది. కానీ సిద్ధార్థను చూడగానే ఆమె ముఖంలోని ఆనందం మాయమైపోయింది. అతను కోపంగా ఫైల్ పేజీలు తిరిగేస్తూ కూర్చున్నాడు. అయినా పెదవులపై చిరునవ్వు తెచ్చుకుని మెల్లగా పిలిచింది సిద్ధార్థ్ అని. ఆమె పిలుపు వినగానే అతను తలెత్తి ఆమె వైపుకు చూశాడు. హ్యాపీ బర్త్డే అని చేతిలోని గులాబీల బొకేను అతని వైపుకు చాచింది.
కానీ జాన్వి ఎక్కడుంది అని ఆమెను పూర్తిగా పట్టించుకోకుండా కోపంగా అడిగాడు. ఆ ప్రశ్న విని నేహ ఒక్కసారిగా షాక్కి గురయింది. ఏం అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె మాత్రం తను లోపలికి రాగానే సిద్ధార్థ్ తననే చూస్తాడని అనుకుంది. కానీ అతను మొదటి మాటగా జాన్వి గురించి అడగడంతో ఆమె మనసులో అసూయ కోపం ఒక్కసారిగా చెలరేగాయి. ఆమె మెల్లగా చేతిలోని ఫ్లవర్స్ అన్ని వెనక్కి తీసుకుంది. జాన్వి ఎక్కడుంది అని సిద్ధార్థ్ మళ్ళీ కోపంగా అడిగాడు. ఆమె సెలవులో ఉంది అని నేహ ఒక నిట్టూర్పు విడుస్తూ చెప్పింది. ఎందుకు అని అతను కనుబొమ్మలు ముడుచుకుని అడిగాడు. నాకు తెలియదు అని నేహ తన కోపాన్ని అంచుకుని సమాధానం ఇచ్చింది. నేహ, నీకు అసలు బుద్ధి ఉందా? జాన్వి ఆఫీస్కి ఎందుకు రాలేదో కూడా నీకు తెలియదా అని సిద్ధార్థ్ మరింత కోపంగా ప్రశ్నించాడు. ఈసారి నేహ నిజంగానే భయపడింది. ఆమె మెయిల్ చేసింది, నేను ఇప్పుడే చూసి చెప్తాను అని చెప్పి వెంటనే క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ చేతిలో ఉన్న ఫైల్ను కోపంగా టేబుల్ పై బలంగా విసిరేశాడు. ఎక్కడున్నావు జాన్వి అని. ఇది మరీ హద్దు దాటుతుంది. ఉదయం నుంచే వచ్చాం, ఇప్పుడు సాయంత్రం అవుతుంది, అయినా ఇప్పటికి మనల్ని లోపలికి అనుమతించలేదు అని రీచా విసుగ్గా అంది. జాన్వి కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు నిండిపోయాయి. ఇక్కడ నిన్నటి నుంచి అభిని కలిస్తే ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ పాపం అవన్నీ ఒక్కొక్కటిగా చెదిరిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఈ రోజు మాత్రం వెనక్కి తగ్గకూడదని ఆమె గట్టిగా డిసైడ్ అయ్యింది. రీచా, నువ్వు వెళ్ళిపోతావా అంటే ఇంకెంతసేపు పడుతుందో తెలియదు. ఇక నువ్వు రాహుల్ కూడా పార్టీకి వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళటం మంచిది అని జాన్వి తన కన్నీళ్లను దాచుకుంటూ అంది. అస్సలు కుదరదు, నేను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. ఇక పార్టీ పోతే పోయింది, అది నీ కోపిస్ట్ బాస్ పుట్టినరోజు పార్టీ, నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు అని రీచా జుట్టు వెనక్కి జరుపుకుంటూ అంది. పుట్టినరోజు పార్టీనా? సిద్ధార్థ్ సార్ పుట్టినరోజా అని జాన్వి ఆశ్చర్యంగా అడిగింది. అవును, కానీ ఈ రోజు ఆ హిట్లర్ అసలు మామూలు కోపంలో లేడు. ఇప్పుడే రాహుల్ ఫోన్ చేశాడు. మధ్యాహ్నం ఆఫీస్ లో పెట్టిన బర్త్డే పార్టీ కూడా రద్దు చేశాడంట. ఏమైందో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజు అతని కోపంతో ఆఫీస్ స్టాఫ్ అంతా బెంబేలెత్తిపోతున్నారు. రాహుల్ అతనికి ఫోన్ చేస్తే ఇక రీచా, జాన్వి ఎక్కడున్నారు అని అడిగారంట మీ ఇద్దరిని. నాకు మాత్రం ఆయన కాస్త విచిత్రంగానే అనిపిస్తాడు. జాన్వి ఒక నిట్టూర్పు విడిచింది. ఉదయం ప్రశాంతంగా నిద్రపోతున్న సిద్ధార్థ ముఖం ఆమెకు గుర్తొచ్చింది. అయ్యో, ఈ రోజు ఆయన పుట్టినరోజు. నిన్ను రాసిన చీటీలో కనీసం హ్యాపీ బర్త్డే అయినా రాయాల్సింది. తొందరలో అన్నీ మర్చిపోయాను. అసలు ఏమేం రాశానో కూడా ఇప్పుడు ఏమీ గుర్తుకు లేదు నాకు అని మనసులోనే బాధపడింది. జాన్వి స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ మళ్ళీ ఆన్ చేసింది. వెంటనే వరుసగా నోటిఫికేషన్లు కనిపించాయి. వాటిలో సిద్ధార్థ్ చేసిన మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ ఈ రోజు అతను చాలా కోపంగా ఉన్నాడని గుర్తొచ్చి భయంతో వెంటనే ఫోన్ ని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసింది. అప్పుడే రీచా ఫోన్ మోగింది. జాను, రాహుల్ ఫోన్ చేస్తున్నాడు, ఉండు మాట్లాడి చూస్తాను, అతని ద్వారా ఏదైనా సహాయం అవుతుందేమో అని రీచా కాల్ అందుకుంది. హలో రీచా, ఎక్కడున్నావు? ఇంకా రెడీ కాలేదా? 8 గంటలకు పార్టీ ఉంది, ఇప్పుడు 6 గంటలు అయిపోయాయి, ఇంకా నీ జాడే లేదు అని రాహుల్ విసుగ్గా అన్నాడు. నేను ముందే చెప్పాను కదా, జాన్వితో కలిసి మానసిక ఆరోగ్య హాస్పిటల్కి వచ్చానని అని రీచా అంది. అది సరే, కానీ ఉదయం నుంచే అక్కడే ఎందుకున్నావు అని అన్నాడు రాహుల్. మరేం చెయ్యాలి రాహుల్, మమ్మల్ని అతన్ని కలవనివ్వటం లేదు రాహుల్. నీకు ఇక్కడ ఎవరైనా పరిచయం ఉంటే చూసి హెల్ప్ చేస్తావా అని రీచ్ అడిగింది. సారీ, నాకు హాస్పిటల్లో ఎవరూ పరిచయం లేరు, ఇక నువ్వు తప్ప అని రాహుల్ నవ్వుతూ చెప్పి వెంటనే నాలుక కరుచుకున్నాడు. రాహుల్, ఇప్పుడైనా దయచేసి సరదాలొద్దు. జాన్వి రాకపోతే నేను కూడా పార్టీకి రాను, నువ్వే ఒకడివి వెళ్ళిపో అని కోపంగా చెప్పి రీచా ఫోన్ పెట్టేసింది. రీచా విను అని రాహుల్ చెప్పేలోపే కాల్ కట్ అయిపోయింది. అయ్యో, ఈ రీచా కూడా అని తల పట్టుకున్నాడు. ఏమైంది అని సిద్ధార్థ్ ప్రశాంతంగా అడిగాడు. జాన్వి రాకపోతే రీచా కూడా పార్టీకి రాదంట. చూస్తుంటే పెళ్లిలో కట్నంగా జాన్వినే తీసుకెళ్లాల్సి వస్తుందేమో అని రాహుల్ నవ్వుతూ అన్నాడు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు, ఇంట్లో లేరా అని సిద్ధార్థ్ సహజంగా అడిగినట్టే అడిగాడు. అరే అంకుల్, ఈ రోజే వచ్చారు కదా, వాళ్ళిద్దరూ ముందుగా వారింటికి వెళ్లారు, కానీ ఇంకా ఇంటికి చేరలేదు, ఏదో ఒక మానసిక ఆరోగ్య హాస్పిటల్లో ఉన్నారంట అని రాహుల్ చెప్పాడు. మానసిక ఆరోగ్య హాస్పిటల్లోనా అని సిద్ధార్థ్ ఆశ్చర్యంగా అడిగాడు. అదే క్షణంలో అతని కళ్ళ ముందు జాన్వి ముఖం మెదిలింది. మానసిక ఆరోగ్య హాస్పిటల్ ముందు నిలబడి ఉన్న జాన్వి, ఇక అదే దృశ్యం సిద్ధార్థ్ కళ్ళ ముందు మెదిలింది.
అయినా వాళ్ళక్కడ ఆ హాస్పిటల్లో ఏం చేస్తున్నారు అని సిద్ధార్థ్ అడిగాడు. తెలియదు, జాన్వికి అక్కడ ఎవరో ఉన్నారంట, వాళ్ళను కలవనివ్వడం లేదట. ఉదయం నుంచి ఇద్దరు పాపం అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు. పైగా ఈ రీచా కూడా జాన్వి రాకపోతే తాను కూడా పార్టీకి రానని అంటుంది అని రాహుల్ విసుగ్గా చెప్పాడు. అక్కడ జాన్వికి ఎవరున్నారు అని సిద్ధార్థ్ మళ్ళీ అడిగాడు. నాకు తెలియదు అని రాహుల్ సమాధానం చెప్పాడు. సిద్ధార్థ్ కాసేపు లోతుగా ఆలోచించాడు. సరే, ఈ రీచా తప్పకుండా పార్టీకి వస్తుందని చెప్పి వెంటనే ఒక నెంబర్కు ఫోన్ చేశాడు. ఫోన్లో మాట్లాడడం ముగిసిన తర్వాత కాల్ కట్ చేశాడు. జాన్వి, ఈ రోజు నువ్వు చేసిన పనికి తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే అని కోపంగా తనలో తానే అన్నాడు. అదే సమయంలో హాస్పిటల్ రిసెప్షన్ లో ఫోన్ మోగింది. రిసెప్షనిస్ట్ ఫోన్ లో మాట్లాడుతున్న కొద్దీ ఆమె ముఖంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఓకే సార్, ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. వెంటనే బయటకు వచ్చి జాన్వి రీచా ఎదుట నిలబడింది. జాన్వి మేడం అని పిలిచింది. అవును, మేము ఇప్పుడు కలవచ్చా అని జాన్వి వెంటనే లేచి ఆశగా అడిగింది. అవును మేడం, మీరు ఎంతసేపు వేచి ఉండాల్సి వచ్చినందుకు క్షమించండి. మీరు లోపలికి రండి, నేను సమాచారం ఇస్తాను అని ఆమె చెప్పింది. ఆ మాట విన్న జాన్వి ఆనందంతో వెంటనే రీచాను హత్తుకుంది. రా, చివరికి ఈ రోజు అతన్ని కలవబోతున్నాను అని సంతోషంగా అంది. రీచా కూడా ఆనందంగా నవ్వింది. ఇద్దరు లోపలికి వెళ్లి వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నారు. జాన్వి ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అతన్ని చూస్తానా అన్న ఆతృత ఆమె కళ్ళల్లో మెరిసింది. కొద్దిసేపటికి తర్వాత 18-19 ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు. తెల్లని వర్ణం, ఆకర్షణీయమైన రూపం, కొంచెం సన్నగా ఉన్న శరీరం, ముఖంలో ఎంతో ప్రశాంతమైన భావం. అతన్ని చూసిన ఎవరు అతను మానసిక చికిత్స పొందుతున్నాడని ఊహించలేరు. అభి అని పిలుస్తూ జాన్వి వెంటనే లేచి వెళ్లి అతన్ని గట్టిగా హత్తుకుంది. అభి, ఎలా ఉన్నావు అని అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని ప్రేమగా అడిగింది. అభి పెదవులపై మెల్లగా ఒక చిరునవ్వు మెరిసింది. అతని పెదవులపై చిరునవ్వు విరపూసింది. బాగున్నాను అని తడబడుతూ చెప్పాడు. రా నాన్న, ఇక్కడికి వచ్చి కూర్చో, చూడు రీచాక కూడా వచ్చింది అని జాన్వి అతని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. హాయ్ అభి, నా ముద్దుల తమ్ముడా, చూడు చూడు నీ కోసం ఏమేమి తీసుకొచ్చాను అని రీచా లడ్డూలో పెట్టి చూపించింది. అది చూసిన వెంటనే అభి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. లడ్డూ అని తడబడుతూ చెప్పి వెంటనే ఆమె చేతిలోని లడ్డూని తీసుకుని ఎంతో ఆతృతగా తినడం ప్రారంభించాడు. అభి, నెమ్మదిగా తిను బంగారు, గొంతులో ఇరుక్కుపోతుంది అని జాన్వి అతని తల నిమురుతూ ప్రేమగా చెప్పింది. బాగుంది లడ్డు అని తింటూనే ఆనందంగా అన్నాడు. అభికి నచ్చిందా? చాలా బాగుంది, తర్వాత కూడా నీ కోసం లడ్డూలే తీసుకొస్తాం అని జాన్వి నవ్వుతూ చెప్పింది. కలర్స్, డ్రాయింగ్ బుక్స్ అని అభి మళ్ళీ తడబడుతూ అన్నాడు. అవును, అవి కూడా తీసుకొచ్చాను అని చెప్పి జాన్వి తన బ్యాగ్ లో నుంచి కలర్స్, పెన్సిల్స్ అన్ని తీసిచ్చింది. అభి వెంటనే వాటిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని ముఖంలో ఆనందం ఉప్పొంగుతుంది. కానీ ఒక్కసారిగా అతని ముఖం మారిపోయింది. చేతిలో ఉన్న కలర్స్ ను ఒక్కసారిగా దూరంగా విసిరేశాడు. రక్తం రక్తం అని భయంతో వణుకుతూ ఆ కలర్స్ వైపుకు చూస్తూ జాన్విని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె ఒడిలో ముఖం దాచుకున్నాడు. రీచా ఒక్కసారిగా షాక్కి గురైంది. కానీ జాన్వి వెంటనే ఆమెకు సైగ చేసింది. అందులో ఉన్న ఎరుపు రంగు పెన్సిల్ ను తీసేయమని చెప్పింది. అవి చూడు, ఎరుపు రంగు లేదు, తీసేసాం చూడు అని జాన్వి మెల్లగా అతని ముఖాన్ని పైకెత్తి చెప్పింది. అభి భయంగా కింద పడిన కలర్స్ వైపుకు చూశాడు. ఇప్పుడు వాటిలో ఎరుపు రంగు లేదు. కొద్దిసేపటికి అతను మళ్ళీ ప్రశాంతమై ఆ కలర్స్ ని తీసుకున్నాడు. చాలా అందమైన చిత్రాలు గీయాలి, సరేనా అని జాన్వి చిరునవ్వుతో చెప్పింది. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావో అని అభి కలర్స్ వైపుకు చూస్తూనే అడిగాడు. ఆ మాట విన్న వెంటనే జాన్వి ముఖంపై ఉన్న చిరునవ్వు మాయమైంది. ఇంకా కొంత సమయం పడుతుంది బంగారు, నేను ఇక్కడ నుండి తీసుకెళ్లడానికి కావలసినంత డబ్బు ఇంకా అక్క దగ్గర లేదు. కానీ నేను తప్పకుండా డబ్బు కూడబెట్టి నేను ఇక్కడ నుండి తీసుకెళ్తాను. అప్పటి వరకు మంచి అబ్బాయిలో ఉండాలి, సరేనా అని అతను తలను నిమురుతూ అంది. అభి మెల్లగా తలూపి ఒప్పుకున్నాడు. మరి కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు. జాన్వి తన కళ్ళల్లో మెదిలిన కన్నీళ్లను తుడుచుకుంది. చాలా రోజుల తర్వాత అభిని చూసినందుకు ఆమె మనసుకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. కానీ అతని ఆరోగ్యం ఇంకా పూర్తిగా మెరుగుపడలేదు. అదే ఆమెను లోపల బాధిస్తుంది. అయినప్పటికీ ఎలాగైనా త్వరలోనే అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లాలని ఆమె మనసులోనే గట్టిగా డిసైడ్ అయ్యింది. జాను
అసలు ఏమైంది? అభి ఇలా ఎందుకు అయ్యాడు? ఎరుపు రంగును చూసి ఎందుకు భయపడుతున్నాడు? మరి నువ్వు కూడా ఇక్కడికి అని రేచా ఇంకేదో అడగబోతూ ఉండగా ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ పై రాహుల్ పేరు కనిపించడంతో రేచా నుదుటిపై చేయి వేసుకుంది. జాను, ఇప్పుడు మనం పార్టీకి వెళ్లాల్సిందని అంది. జాన్వి ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూసింది. మనమా? నువ్వు వెళ్ళు, నేను రాను, నేరుగా గదికి వెళ్ళిపోతాను అని అంది. అదేం కుదరదు. నీకు తెలుసా, ఈ రోజు నీ బాస్ సిద్ధార్థ్ మొత్తం స్టాఫ్ కోసం పార్టీ ఏర్పాటు చేశాడు. నిన్ను కూడా తప్పకుండా తీసుకురమ్మని చెప్పాడు అని రేచా అంది. కానీ ఎందుకు అని జాన్వి ఆశ్చర్యంగా అడిగింది. నాకు కూడా తెలియదు, కానీ ఈ రోజు నువ్వు అభిని కలవగలిగింది కూడా నీ సిద్ధార్థ్ వల్లే. కాబట్టి ఇప్పుడు రాను అనడం అస్సలు కుదరదు అని రేచా చెప్పింది. అయ్యో కానీ అని జాన్వి చెప్పబోతూ ఉండగానే, ఎలాంటి కానీలు వద్దు, త్వరగా రా, ఏదైనా మంచి డ్రెస్ వేసుకుని పార్టీకి వెళ్ళిపోదాం అని రేచా చెప్పి జాన్విని కారులో కూర్చోబెట్టింది. మరి బర్త్డే పార్టీలో ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం.